మోకాళ్ళ మీద ఆపరేషన్లు, మోకాళ్ళ మీద 3 ఆపరేషన్లు జరుగుతుంటాయి. ఒకటి మోకాలు రీప్లేస్మెంట్ సర్జరీ, నీ రీప్లేస్మెంట్ సర్జరీ. రెండోది కామన్గా జరిగేది ఏసిఎల్ సర్జరీ, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ సర్జరీ ప్లస్ మెనిస్కస్ సర్జరీ జరుగుతుంటాయి. ఈ 3 కూడాను ఒక దగ్గర 30-40 సంవత్సరాల నుంచి కూడాను రెగ్యులర్గా ప్రతి హాస్పిటల్లో కూడా ఎవ్రీడే ఒక 20-30 సర్జరీలు జరుగుతుంటాయి. బాగానే ఉన్నాయి, మంచి సర్జన్స్ ఉన్నారు, బాగా చేస్తున్నారు సర్జరీస్. కానీ ఈ సర్జరీ అనగానే సర్జరీలో కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. పర్టికులర్గా మీరు ఇప్పుడు ఏ ఆపరేషన్ అయినా కానీ చేసుకుంటే ఒక 20-30% కాంప్లికేషన్స్ ఉంటాయి. ఈ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే మనం ఏ పర్పస్తో అయితే వెళ్ళి ఆపరేషన్ చేసుకుంటామో ఆ పర్పస్ సర్వ్ కాకపోగా నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. అదే కాకుండా ఈ ఆపరేషన్స్ తోటి మోకాలు మొత్తం కూడాను అరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏసిఎల్ కట్ అయింది అంటుంటారు. మీరు టక్కని కింద పడ్డారు బైక్ మీద నుంచి, మోకాలు ఇంతలా వాసిపోయింది. దాని తర్వాత మీరు వెంటనే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు ఎంఆర్ఐ రాశారు. ఎంఆర్ఐ చూడగానే బ్లడ్ అక్యూములేట్ అయి ఉంటుంది, ప్లస్ ఏసిఎల్ కట్ అయి ఉండొచ్చు. సో ఏసిఎల్ కట్ అయినప్పుడు ఏం చేస్తాము, ఇమీడియట్గా డాక్టర్ గారు ఏం చెప్తారు, ఏసిఎల్ కట్ అయింది, నేను ఏసిఎల్ ఆపరేషన్ చేయాలంటారు. 100% అది అవసరం లేదు. ఎందుకంటే అప్పుడే మీకు దెబ్బ తగిలింది కాబట్టి ఏసిఎల్ని వెంటనే ఆపరేషన్ చేయకూడదు. ఎందుకంటే ఇటువంటి ఏసిఎల్ టేర్లు ప్లస్ ఆల్సో ఇమీడియట్గా దెబ్బ తగిలి ఆ సాఫ్ట్ టిష్యూ చుట్టుపక్కల ఉన్న మెత్తటి పదార్థాలు ఏవైతే దెబ్బతిని ఉంటాయి అవి ఆటోమేటిక్గా ఒక 6 వారాల్లో హీల్ అయిపోతాయి. మీరు అప్పుడే భయపడి కానీ డాక్టర్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ తోటి ఆపరేషన్ చేసుకుంటే చెడు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఏసిఎల్ టేర్ అయినా కానీ మెనిస్కస్ టేర్ అయినా కానీ ఇమీడియట్గా ఆపరేషను చేస్తాము అంటే మీరు కూడా ఆ డాక్టర్ గారికి ఏం చెప్తారంటే, వద్దు సార్, మేము 6 వీక్స్ వెయిట్ చేయాలనుకుంటున్నాం, 6 వీక్స్ తర్వాత అవసరమైతే ఈ ఏసిఎల్కి ప్లస్ మెనిస్కస్కి ఏదైతే సర్జరీ చేయాలనుకుంటే సర్జరీ చేయొచ్చు. సరే, 6 వారాల తర్వాత ఒకవేళ ఏ కండిషన్లో ఏసిఎల్కి ఆపరేషన్ చేసుకోవాలి? ఏసిఎల్ ఆపరేషను ఒకటే ఒక లక్షణము మోకాల్లో ఉంటే చేసుకోవాలి. ఏసిఎల్ ఆపరేషన్ చేయాలి అంటే మీ మోకాల్లో నొప్పి ఉందనుకో ఎప్పుడు ఏసిఎల్ చేయకూడదు. ఎందుకంటే ఏసిఎల్ 6 వారాల తర్వాత అది కట్ అయినా కూడాను ఎప్పుడూ నొప్పి కలిగించదు. సో ఎప్పుడైతే 6 వారాలు దెబ్బ తగిలిన తర్వాత ఏసిఎల్ కట్ అయ్యి ఉన్నా కూడా ఎంఆర్ఐలో మీకు నొప్పి లేకుండా కాలులో ఇన్స్టెబిలిటీ అంటే నడుస్తుంటే కాలు ఇట్లా జారిపోతుంది, అట్లా ఉంటేనే ఏసిఎల్ సర్జరీ చేసుకోవాలి. అదేవిధంగా మెనిస్కస్ కట్ అయిందంటారు. మెనిస్కస్ కట్ అయిందని ఆర్థ్రోస్కోపిక్ చేసి మెనిస్కస్ తీసేస్తుంటారు. మెనిస్కస్ కూడా 6 వారాలు వెయిట్ చేసిన తర్వాత మెనిస్కస్కి ఆపరేషన్ చేయాలంటే మీకు మోకాలు లాక్ అవుతుండాలి. నీ లాక్ అంటే నడుస్తున్నప్పుడు కాలు అట్లా పట్టేస్తుంది, పట్టినప్పుడు ఇట్లా విదిలించుకొని మళ్ళీ నడుస్తాం. అటువంటప్పుడే మీరు మెనిస్కస్కి ఆపరేషన్ చేసుకోవాలి. ఈ 2 లక్షణాలు లేకుండా మోకాల్లో నొప్పి ఉంది, ఆ నొప్పికి కారణం ఏసిఎల్, ఆ నొప్పికి కారణం మెనిస్కస్ అంటే నమ్మవద్దు. దీనికి అవసరమే లేదు. దీనివల్ల మోకాలుకి చెడు జరిగే అవకాశం ఉంది. మరి ఏం చేయాలి? ఏసిఎల్కి మెనిస్కస్కి ఈ 2 కూడాను ట్రీట్ చేయాలి అంటే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే మీ బ్లడ్లోని రక్త కణాలతోనే ఏ పార్ట్లో అయితే ఆ ఏసిఎల్, ఏ పార్ట్లో అయితే మెనిస్కస్ డ్యామేజ్ అయిందో అక్కడ ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ అయిన ద్వారా మీరు కంప్లీట్గా ఆ ఏసిఎల్ మెనిస్కస్ రికవర్ అవుతాయి. ఎటువంటి ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆపరేషన్కి వెళ్ళి మీ మోకాల్ని ఇంకా చెడగొట్టుకోవద్దు. ఇది నా విన్నపం.